ఓం శ్రీ మాత్రే నమః. మార్చి 14వ తారీఖు శక్తివంతమైన పౌర్ణమి. మనం కొన్ని పరిహారాలను చేసుకోవటం వల్ల మన ఇంట్లో అదృష్టం కలిసి రావటమే కాకుండా కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది మనకి కలుగుతుంది. ఆ పరిహారాలు ఏమిటి అనేది మనం ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయటం వలన నేను చేసిన వీడియో యొక్క ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. హిందూ మతంలో పౌర్ణమి అంటేనే చాలా ముఖ్యమైన తిథిగా మనం పరిగణిస్తాము. అందులోనూ మార్చి 14వ తేదీన వచ్చే పాల్గొన పౌర్ణమి మరింత ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది హిందూ సంవత్సరంలో వచ్చే చివరి పౌర్ణిమ. ఆ రోజే సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి జయంతి కూడా జరుపుకుంటాము. అందుకే పాల్గొన పౌర్ణమిని సంవత్సరంలోనే అదృష్టమైన రోజుగా పరిగణిస్తారు. లక్ష్మీదేవిని పూజిస్తే సంతోషం, శ్రేయస్సు, సంపద లభిస్తుంది. పౌర్ణమి రోజు చేసే పూజలకు, దానాలకు అత్యంత పుణ్య ఫలితం కూడా దక్కుతుంది. అంతేకాకుండా ఆ రోజు మనం లక్ష్మీదేవికి చేసే పూజ చాలా ప్రాముఖ్యమైనది. పాల్గొన పౌర్ణమి రోజు ఉపవాసం పాటించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. పాల్గొన పౌర్ణమి నాడు ఆచారాల ప్రకారం అమ్మవారిని పూజించాలి. ఆ రోజు అమ్మవారికి ఇష్టమైన ఆవు పాలతో చేసిన ఏదైనా నైవేద్యాన్ని సమర్పిస్తే చాలా మంచిది. ఇలా చేయటం వలన మనకి ఇంట్లో ధన ప్రవాహం పెరిగి సంపదతో నిండిపోతుంది. డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోతుంది. పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని మందార పూలతో పూజ చేస్తే చాలా మంచిది. లక్ష్మీదేవికి మందార పూలు అంటే చాలా ఇష్టము. కాబట్టి అమ్మవారిని ఆ పూలతో పూజించినట్లయితే అమ్మవారి కటాక్షం పొందుతారు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలా చేస్తే ధన కొరత తొలగిపోతుంది, సంపద కూడా పెరుగుతుంది. ఈ పరిహారాన్ని పాటించటం వల్ల సంపద, శ్రేయస్సుని ప్రసాదిస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. పౌర్ణమి రోజున పవిత్ర నదీ స్నానం చేయటం చాలా విశేషం. ఇలా చేయటం వలన 100 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది అని మన శాస్త్రాలు, పండితులు కూడా చెబుతున్నారు. అంతేకాకుండా పౌర్ణమి రోజున తులసి మొక్కకు పసుపు, కుంకుమ, పువ్వులతో పూజ చేయాలి. ఇలా చేయటం వల్ల ఉద్యోగ, వ్యాపారాల్లో పురోభివృద్ధి కలుగుతుంది అని మన పండితులు చెబుతున్నారు. పౌర్ణమి రోజున విష్ణుమూర్తి విగ్రహం గనక లేకపోయినట్లయితే కనీసం చిత్రపటాన్నైనా సరే తులసి దళాలతో అలంకరించటం చాలా మంచిది. విష్ణుమూర్తి చిత్రపటానికి కనీసం 11 తులసి దళాలతో అయినా పూజ చేయాలి. ఇలా చేయటం వలన ఎప్పుడూ ధనధాన్యాలకు కొరత ఉండదు అని, ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు నెలకొంటాయని నమ్ముతారు. పౌర్ణమి రోజున సాయంత్రం వేళ రావి చెట్టు కింద దీపాన్ని వెలిగించండి. తర్వాత రావి చెట్టుకు 11 సార్లు ప్రదక్షిణలు చేయండి. ఇంట్లోని పూజ గదిలో లేదా తులసి మొక్క దగ్గర 11 మట్టి దీపాలను వెలిగించటం చాలా మంచిది. ఇలా చేయటం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మన మీద, మన కుటుంబం మీద ఎల్లవేళలా ఉంటుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అంటే పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ఒక కొబ్బరికాయని సమర్పించండి. పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి కొబ్బరికాయను సమర్పించటం వలన అమ్మవారి యొక్క కరుణ మన మీద, మన కుటుంబం మీద ఎల్లవేళలా ఉంటుంది. అంతేకాకుండా అమ్మవారికి కొబ్బరికాయను నైవేద్యం పెడితే మన ఇంట్లో వారందరూ సుఖ సంతోషాలతో, శ్రేయస్సుతో వెలుగొందుతారు. మత విశ్వాసాల ప్రకారం మందార పూలు లక్ష్మీదేవికి చాలా ప్రియమైనవి. పౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు మందార పూలతో పూజ చేయటం మరియు మందార మొక్కను ఇంటి దగ్గర నాటడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద ఉంటుంది. ఫలితంగా ఇంటి నుండి దారిద్ర్యం తొలగిపోతుంది. పౌర్ణమి రోజున రావి చెట్టుకి తీపి పాలను సమర్పించాలి. అంటే పాలల్లో కొంచెం చక్కెర వేసి ఆ పాలను రావి చెట్టు మొదట్లో పోస్తే చాలా మంచిది. ఇంటికి ఐశ్వర్యం కలిసి వస్తుంది. పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి పసుపు కొమ్ములు సమర్పించి ఆ తరువాత వాటిని డబ్బు జాగ్రత్త చేసుకునే ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేయడం వలన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమిస్తారు. ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవే ఉండవు.
పౌర్ణమి రోజున సాయంత్రం పూట ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా మన శాస్త్రాలు కూడా అలా చెబుతున్నాయి. ఇంకా మనం లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అనుకుంటే లక్ష్మీదేవికి ఇష్టమైన మందార పుష్పాలను సమర్పించడంతో పాటు అమ్మవారి అష్టోత్తర నామాలు కూడా చదువుకుంటే చాలా మంచిది. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఆర్థిక సంబంధిత సమస్యల నుండి బయటపడాలి అంటే పౌర్ణమి నాడు సాయంత్ర సమయంలో అంటే చంద్రోదయం అయిన తర్వాత పాలు, బియ్యం, అలాగే చక్కెర నీళ్ళల్లో కలపండి. అనంతరం ఓం చంద్రాయ నమః అనే మంత్రాన్ని జపించటం, ఇలా చేయటం ద్వారా ఆర్థిక సమస్యలు తొలగి మానసిక శాంతి అనేది లభిస్తుంది. అంతేకాకుండా పౌర్ణమి నాడు రావి చెట్టుకు పాలు, నీరు, బెల్లం సమర్పించాలి. ఈ విధంగా చేయటం ద్వారా గ్రహాల అనుకూలతతో పాటు పితృదేవతల ఆశీర్వాదానికి దారితీస్తుంది. ఈ విధంగా అదృష్టం మీకు కలిసి వస్తుంది. అంతేకాకుండా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అని అనుకునేవారు హిందువుల విశ్వాసం ప్రకారం పౌర్ణమి రోజు కొన్ని పరిహారాలు చేయాలి. అది గోసేవ చేయటం వల్ల శనికి సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి. ఎవరి జాతకంలో అయినా శని దోషం ఎక్కువగా ఉండి శని ప్రభావంతో బాధపడుతున్నారో అలాంటి వారు పౌర్ణమి రోజు గోమాతను పూజించి పచ్చగడ్డిని ఆహారంగా తినిపించండి. ఈ పరిహారం చేయడం వలన శనికి సంబంధించిన సమస్యలన్నీ దూరమైపోతాయి. అంతేకాకుండా పౌర్ణమి రోజున లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన అష్టోత్తర నామాలతో పాటు లక్ష్మీ సహస్రనామాలు చదవటం కూడా చాలా మంచిది. పౌర్ణమి రోజున స్త్రీలు ఇంటిని శుభ్రం చేసి ఇల్లు మొత్తం పసుపు నీళ్లతో చల్లుకోవాలి. పసుపు నీళ్లు చల్లిన తర్వాత పౌర్ణమి నాడు ఉప్పు కలిపిన నీటితో ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి. అంతేకాకుండా మీ ఇంట్లోని పూజగదిని కూడా శుభ్రం చేసి పూజగదిలో ఉన్న ప్రతి ఒక్క దేవుని ఫోటోకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని పూలతో అలంకరించుకోవాలి. తర్వాత పూజగదిలో పిండి ప్రమిదల్లో దీపం వెలిగించాలి. అలాగే అగరబత్తీలతో ధూపాన్ని వేయాలి. తర్వాత కర్పూర హారతిని ఇవ్వాలి. అనంతరం ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ ఆ హారతిని కళ్ళకు అద్దుకోవాలి. ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి చిన్న బెల్లం ముక్క అయినా సరే నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని తర్వాత ఇంట్లో వాళ్ళందరూ స్వీకరించాలి. నైవేద్యంగా పెట్టిన మీ మనసులోని కోరికను దేవునితో చెప్పి మనస్ఫూర్తిగా నమస్కారం చేయండి. మీ కోరిక త్వరలో నెరవేరుతుంది. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.